నమస్కారం. మీరు చూస్తున్నది పల్లె వెలుగు న్యూస్. మెదక్ జిల్లా నుండి హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారిపై ఒక షాకింగ్ విషయానికి వెలుగులోకి వచ్చింది. ముఖ్య వార్త: రామాయంపేట నుండి హైదరాబాద్కు వెళ్లే రహదారి మధ్యలో నార్సింగి పరిసర ప్రాంతంలో పెట్రోల్ ట్యాంకర్ల నుండి అక్రమంగా ఇంధనం దొంగిలిస్తూ బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్న ఘటనలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. ఎలా జరుగుతోంది ఈ అక్రమం? విశ్వసనీయ సమాచారం ప్రకారం ట్యాంకర్ డ్రైవర్లు, దళారులతో కుమ్మక్కై ఒక్కోసారి 50 నుండి 100 లీటర్ల వరకు పెట్రోల్ తీసి రహస్యంగా నిల్వ చేసి తక్కువ ధరకు బ్లాక్లో విక్రయిస్తున్నారు. ఇటువంటి సంఘటనలు ఎంత ప్రమాదకరమో తెలుసా? ఈ అక్రమ చర్యలు కేవలం చట్టవిరుద్ధమే కాదు, ఎప్పుడైనా అగ్ని ప్రమాదాలకు దారితీసే ప్రమాదం, రహదారిపై ప్రయాణిస్తున్న ప్రజలకు ప్రాణహాని, ప్రభుత్వానికి భారీ ఆదాయ నష్టం. ఇలాంటి ఘటనలు పెద్ద ప్రమాదాలకు కారణం కావచ్చు. స్థానికులు చెబుతున్నదేమిటంటే, ఇది చాలా రోజులుగా జరుగుతోంది, ఎవరూ పట్టించుకోవడం లేదు. పోలీసులు, అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి అంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ పెట్రోల్ వ్యాపారాన్ని పూర్తిగా ఆపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలు కొనసాగితే ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం. ఇలాంటి తాజా వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మీ పల్లె వెలుగు న్యూస్. ధన్యవాదాలు.